పరిశుద్ధ నామముకు మహిమ కలుగుగాక. అందరూ హ్యాపీగా ఉన్నారా? ఐ హోప్ యు ఆర్ ఆల్ హ్యాపీ బై ద గాడ్స్ గ్రేస్. సో ఎనీహౌ, God has given one more week, the new week, and the new month. So we should thankful to God for whatever He gives to us in our day-to-day lives. సో దేవునికి మహిమ కలుగుగాక. అందరూ బట్టి ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. లెట్ us all turn our Bibles to the Gospel of Matthew chapter 8 verses 23 to 27. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు చూద్దాము. ఇందులో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. Today we are going to learn a few things from this passage which help us to grow in our day-to-day lives regarding our spiritual life. So, ఈ రోజుకై ఈ యొక్క లేఖన భాగం particularly 1, 2, 3, 4, 5. There are 5 verses in this passage, in this paragraph. ఈ యొక్క 5 వచనాలలో నుండి మనం ఏం నేర్చుకున్నాం? అసలు ఎందుకు ఈ యొక్క 5 వచనాలు ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం తర్వాత రాయబడి ఉన్నాయి? అందుకు రాయడానికి గల కారణం ఏంటి మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. యాక్చువల్గా మత్తయి సువార్త అనేది ఎవరు రాశారండి? హూ హ్యాస్ రిటన్ దిస్ గాస్పెల్ ఆఫ్ మాథ్యూ? మాథ్యూ అండి. ఎస్. సో మత్తయి గారు ఈ యొక్క మత్తయి సువార్తను రాశాడు. ఎవరికి రాశాడు అంటే, యూనో, మనం ఒక లెటర్ రాస్తున్నామంటే దేర్ షుడ్ బి రెసిపియంట్. ఎవరికి రాస్తున్నామో మనకు తెలిసి ఉండాలి, అవునా కదా? మనం ఒక లెటర్ రాయాలి అంటే ఎవరికి రాస్తున్నాము, ఎందుకు రాస్తున్నాము, ఏ పరిస్థితుల్లో రాస్తున్నాము, దేని గురించి రాస్తున్నాము, ఆ వివరణ లేకుండా లెటర్ రాస్తే దానికి అర్థం ఉంటుందా? ఉండదు, అవునా కదా? ఇన్ ద సేమ్ వే మనం లెటర్ చదివేటప్పుడు కూడా, ఈ యొక్క పత్రిక చదివేటప్పుడు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు, ఏ సందర్భంలో రాస్తున్నారు, దేని గురించి రాస్తున్నారు తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాక మనం ఆ లెటర్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ యొక్క మత్తయి సువార్తను మత్తయి అనేటువంటి వ్యక్తి రాశాడు. ఎవరికి రాస్తూ ఉన్నాడంటే యూదులకు రాస్తూ ఉన్నాడు. ఎవరికి రాస్తూ ఉన్నాడు? యూదులకి. యూదులకు ఎందుకు రాస్తూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు వారిని యూదుల రాజుగా, మెస్సయాగా ప్రజెంట్ చేద్దామని ఆలోచన. యూదులు ఎవరిని తిరస్కరిస్తున్నారు? ఎవరిని తిరస్కరించారు యూదులు? యేసుక్రీస్తు వారిని. అందుకే కదా సిలువ వేసింది. రోమా ప్రభుత్వానికి అప్పగించింది ఎవరు? యూదులే. శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, వీరంతా ఏ కేటగిరీ అంటే జ్యూ. ఈ యూదులు యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదు, వారి యొక్క రక్షకుడిని నమ్మట్లేదు. సో నమ్మక ఆయన అప్పగించారు, ఆయన సిలువ వేసినారు. ఆ యూదులకి, ఆ మైండ్ సెట్ ఉన్న యూదులకి ఈ మత్తయి గారు మీరు అనుకుంటున్నట్టు యేసుక్రీస్తు నార్మల్ వ్యక్తి కాదు, ఆయన మీ రక్షకుడు, ఆయన మీ మెస్సయా అని ప్రజెంట్ చేయడానికి ఆ ప్రజెంటేషన్లో ఈ యొక్క రెఫరెన్సెస్తో కూడినటువంటి ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు, వారికి రాస్తూ ఉన్నాడు లేఖ. ఇది చదివి మీరు అది గ్రహించండి, ఈయనే మెస్సయ్యా. ఆ సందర్భంలో ఈ యొక్క మత్తయి గారు యూదులకి రాస్తూ ఉన్నాడు. ఈ రాసే క్రమంలో మనం 8వ అధ్యాయానికి వచ్చాము. ఈ 8వ అధ్యాయంలో మొదటి భాగంలో చూసుకున్నట్లయితే ఈ 8వ అధ్యాయం మొత్తము అద్భుతాలతో కూడి ఉంటుంది. ఎట్లా అంటామో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకి 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇదిగో చాలండి. 8వ అధ్యాయము 2వ వచనంలో ఎవరు వచ్చారు? కుష్ఠరోగి వచ్చింది. 3వ వచనం చివరి భాగంలో చూడండి, వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఉందా లేదా? 3వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం. కుష్ఠరోగంతో వచ్చాడు, బాగుపడ్డాడు. నెక్స్ట్ 5వ వచనం 6వ వచనం చూడండి, నా దాసుడు పక్షవాయుతో బాధపడుచున్నాడు. కుష్ఠరోగి వచ్చిండు, స్వస్థపరుచుకున్నాడు,
వెళ్ళిండు. ఆ తదుపరి నెక్స్ట్ ఎవరు వచ్చినారంటే ఒక దాసుడు, శతాధిపతి ఒక వ్యక్తి వచ్చిండు. ఆ శతాధిపతికి దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఏ రోగంతో బాధపడుతూ ఉన్నాడు? పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ పక్షవాతము ఎప్పుడు పోయింది? 11వ వచనంలో చూడండి. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. కుష్ఠిరోగి వచ్చిండు, స్వస్థత పొందుకున్నాడు. పక్షవాయు గల వ్యక్తి గురించి విన్నాడు, ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చినాడు. నెక్స్ట్ 14వ వచనం వెను వెంటనే చూడండి సందర్భాలు. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించినప్పుడు జ్వరముతో పేతురు అత్త పడి ఉన్నది. ఆ పేతురంతో జ్వరంతో పడి ఉన్నప్పుడు 15వ వచనంలో ఏమైంది? ఆమె చేయి ముట్టగా జ్వరము వెళ్ళిపోయింది. కుష్ఠరోగము పోయింది, పక్షవాతము పోయింది, జ్వరము వెళ్ళిపోయింది. ఆ తర్వాత 15వ వచనంలో ఏమైంది? ఆయన మాట వలన, కేవలము మాట వలన దయ్యములు పోయినాయంట, రోగములు స్వస్థపరచబడ్డాయి. అందువలన ఆయన గురించి చెప్పబడిన ప్రవచనము నెరవేరింది. ఏదా ప్రవచనము? ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. ఇదిగో ఈ రెఫరెన్స్. యెషయా ప్రవక్త మన యూదా గ్రంథంలో, మన ధర్మశాస్త్రములో మన ప్రవక్తలు ఏ మాటలైతే చెప్పారో మెస్సయా గురించి, ఈయన అని ప్రతి ఒక్కటి రెఫరెన్స్ చూపిస్తూ ఆ యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యములను చూపిస్తూ దానికి బేసిక్గా ఆ ప్రవచనాన్ని యాడ్ చేసి, ఇదిగో ఇక్కడ ప్రవచనం ఉంది, ఈయన నెరవేర్చాడు, ఈయనే మీ మెస్సయా అని వారికి ప్రజెంటేషన్ ఇస్తూ చెప్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ స్వస్థపరిచిన తర్వాత శిష్యులకు ఒక మాట చెప్పిండు. ఏమని? 18వ వచనంలో యేసు తన యుద్ధ జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించును. ఎవరికి ఆజ్ఞాపించుండు? శిష్యులకి. అంటే మీరు గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు, శిష్యులు, జనసమూహము అంతా ఈ సముద్రపు యువతలో ఉన్నారు. ఈ సముద్రపు యువతల స్వస్థతలు జరిగినాయి, అన్ని జరిగినాయి, అక్కడ పని అయిపోయింది, కార్యం అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని ఆజ్ఞాపించిందంటే, మీరు ఈ అద్దరి నుండి ఆ అద్దరికి వెళ్ళాలి, ఈ షోర్ నుండి అవతల షోర్కి వెళ్ళాలి, ఈ సైడ్ నుండి అవతల సైడ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మధ్యలో సముద్రంని దాటాలి. రైట్. యేసయ్య గారు చెప్పాడు, అద్దరికి వెళ్ళమని వెళ్ళాడు. సో వెళ్తున్న క్రమంలో మనము 23వ వచనానికి వద్దాము. ఇప్పుడు వారు ఏ సందర్భంలో ఉన్నారు అంటే, యేసుక్రీస్తు వారు శిష్యులు కలిసి దోణి ఎక్కారు లేదా పడవ ఎక్కారు. వారు ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. సముద్రంలో ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈరోజు మన టైటిల్ ఏంటంటే, మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, అల్పపీడనంకి అల్ప విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అర్థమైందా? అల్పపీడనం అంటే తెలుసు కదా, సైక్లోన్, తుఫాన్ వచ్చినప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది కదా. అల్పపీడనానికి అల్ప విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు అల్పపీడనం ఎందుకు వచ్చింది మధ్యలో? ఈ ప్రయాణం వెళ్తుంది, మన టాపిక్ నడుస్తున్నది, మధ్యలో అల్పపీడనం ఎందుకు వచ్చింది టాపిక్ చూద్దాం. రైట్. సో ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారు దేని గుండా ప్రయాణిస్తున్నారు? సముద్రము గుండా, నీటి గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళి 23 వచ్చిన చూద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. గమనించండి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఇక మీరు గమనించాలా, కొద్దిగా మనం వెళ్దాం. స్టార్ట్ అయింది ప్రయాణం. యేసుక్రీస్తు వారు, శిష్యులు దోణి ఎక్కారు.
అంతకు ముందు 3 దినాలు కంటిన్యూస్గా యేసుక్రీస్తు వారు కొండ మీద బోధించాడు. మనం అందుకే యాటిట్యూడ్స్ అంటాము. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం మొదలుకొని 8వ అధ్యాయం వరకు ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఉంటుంది. అందుకే 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని చదువుతాం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 5వ అధ్యాయం మొదటి వచనం మత్తయి సువార్త. ఆయన జనసమూహమును చూచి గమనించండి, ఎప్పుడు ఎక్కాడు ఆయన కొండ? 5వ అధ్యాయంలో. అర్థమైందా? 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో 3 దినాలు ఆయన ప్రసంగం జరుగుతూనే ఉన్నది. ఆయన ఎప్పుడు కొండ దిగాడు? 8వ అధ్యాయం మొదటి వచనంలో. ఆయన ఆ కొండ దిగి అంటే నిరంతరంగా బోధిస్తూ యేసుక్రీస్తు వారు అలసిపోయారు. హీ నీడ్స్ సమ్ రెస్ట్. సో అలసిపోయిన తర్వాత ఆ జనసమూహం అంతటిని పంపివేసి మనము అద్దరికి వెళ్దామని చెప్పి ప్రయాణం స్టార్ట్ చేసి ఆ దోణి ఎక్కినాక ఆయన ఏం చేశారంటే దోణి అమరమున డౌన్ సైడ్ ఆఫ్ ద పార్ట్, ఆ డౌన్ సైడ్ ఏం చేశారంటే ఆయన పడుకున్నాడు. ప్రయాణం స్టార్ట్ అయింది. శిష్యులు నడుపుతూ ఉన్నారు, ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. సముద్రంలో అలా పీస్ఫుల్ జర్నీ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్న క్రమంలో సడన్గా ఏమొచ్చింది అంట? ఏమొచ్చింది సడన్గా? తుఫాను. చదవండి 24వ వచనం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అయితే ఇక్కడ గమనించండి, ఆ తర్వాత ఏమైంది? మనము 26వ వచనము చివరి భాగం చదువుదాం. లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి. ఇక్కడ మనం ఒకసారి సైంటిఫిక్గా ఆలోచిద్దాం. అదే రీతిలో జస్ట్ యూ నీడ్ టు కనెక్ట్ ద వర్డ్స్ అండ్ ద వర్సెస్. సముద్రంలోనికి సడన్గా ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. యేసుక్రీస్తు వారు లేచి దేనిని గద్దించారు? గాలిని, సముద్రం. అంటే మీరు గమనించండి ఒకసారి, సమస్య స్టార్ట్ అయింది, సమస్య తీవ్రత పెరిగింది. కామన్గా యేసుక్రీస్తు వారు దేనిని గద్దించాలి? తుఫాన్ని గద్దించాలి, అవునా కదా? కామన్గా యేసుక్రీస్తు వారు తుఫాన్ని గద్దించాలి. కానీ ఆయన లేచి డైరెక్ట్గా వేడిని గద్దిస్తూ ఉన్నాడు, వేడికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, గాలికి, సముద్రానికి. అంటే అసలు దేనికో ఆయన తుఫాన్ని గద్దించాలి కదా, ఈ గాలిని సముద్రాన్ని ఎందుకు గద్దిస్తూ ఉన్నాడు? ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తుఫాను ఎలా ఏర్పడుతుంది? ఐడియా ఉంటుంది ఎవరికన్నా? ఇది మనం విన్నాక యేసుక్రీస్తు వారి యొక్క డైరెక్ట్ కాంటాక్ట్ ఏదో మనకు అర్థమైంది. ఆయనకున్న అద్భుతమైన ఆయన సర్వ సృష్టికి ఎలా అద్భుతం మనకు అర్థమైంది. కామన్గా తుఫాన్ ఎలా ఏర్పడుతుంది అంటే, అది కేవలం సముద్రంలోనే ఏర్పడుతుంది తుఫాన్. నెంబర్ 1. ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, సముద్రం అంతటా వాతావరణం అంతా ఒకే స్థితిలో ఉండదు. గాలి యొక్క పరిస్థితి ఒకే రీతిగా ఉండదు, ఒకే రీతిగా వీచదు. గాలి ప్రాంతాన్ని బట్టి గాలి యొక్క తీవ్రత, గాలి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. సో ఈ యొక్క తుఫాన్ ఎలా ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే సముద్రం ఉపరితలం మీద, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ, సముద్రం ఉపరితలం మీద ఉన్న గాలి వేడిగా ఉండి, అంటే వేడితో ఉండి ఆ గాలి వేడి తేమ ఉన్నట్లయితే ఆ గాలిలో అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లైట్ వెయిట్ అయిపోతుంది. గాలి అనేది వేడిగా ఉన్నప్పుడు లైట్ వెయిట్ అయిపోతుంది. ఆ గాలిలో ఉన్న వేడి తేమ రెండు కలిసినప్పుడు అవి ఆ వెయిట్ లాస్ వల్ల సముద్రంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది దేర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఎప్పుడైతే గాలి అనేది వెయిట్ లాస్ అయిందో, అది పైకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది.
ఈజ్ నథింగ్ బట్ పెద్ద హోల్గా ఉంటుంది కదా సముద్రంలో, సుడిగుండం ఏర్పడుతుంది. దాన్ని మనం కన్ను కూడా అంటాం, తుఫాన్ యొక్క కన్ను అని అంటాం. సో అది ఏర్పడినప్పుడు ఇప్పుడు లైట్ వెయిట్గా ఉన్న గాలి పైకి వెళ్తుంది కదా. సో ఇమ్మీడియట్గా ఈ అల్పపీడనం ఎప్పుడైతే ఏర్పడుతుందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి తేమగల గాలి ఉంటుంది కదా చుట్టుపక్కల సరౌండింగ్స్, ఆ గాలి అంతా ఇమ్మీడియట్గా అది వేగంతో, వాయు వేగంతో ఈ యొక్క వ్యాక్యూమ్ని నింపేస్తుంది. అర్థమవుతుందా? ఈ వేడి తేమ కలిగిన గాలి పైకి వెళ్ళినప్పుడు, ఈ గాలిలోనూ ఆ అల్పపీడనం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్న ఆ గ్యాప్ని చుట్టుప్రక్కల ఉన్నటువంటి తేమ అంతా అట్రాక్ట్ చేస్తూ అది వస్తూ ఈ యొక్క స్పేస్ని అంతా నింపేస్తుంది. ఇలా సైకిల్గా జరుగుతూ ఉంటుంది. ఇలా సైకిల్గా జరిగేటప్పుడు ఈ యొక్క ఉన్నది కదా పైకి వెళ్ళే గాలి, ఆ వేడితో కూడిన గాలి అది పైకి వెళ్తూ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వేడిని బట్టి ఈ యొక్క సర్ఫేస్ మీద నీటి ఆవిరిని క్రియేట్ చేస్తుంది. అంటే ఆ వేడి వల్ల ఆవిరిగా మారి సముద్రం ఉన్నటువంటి వాతావరణము అది పైకి వెళ్ళి ఆ నీటి ఆవిరి ఎప్పుడైతే పైకి వెళ్తుందో, పైకి వెళ్ళిన తర్వాత ఆ ఆవిరంతా చల్లబడి మేఘాలుగా ఏర్పడతాయి. సో ఇదంతా ఒక చిన్న స్పేస్లో జరగదు, కొన్ని కిలోమీటర్ల పరిధిలో జరుగుతుంటుంది కదా. సో ఈ ఆవిరంతా పైకి వెళ్ళి ఈ దట్టమైన మేఘాలన్నీ కమ్మి ఆ మేఘాలలో నుండి మనకేమొస్తుంది, వర్షం కానీ మెరుపులు కానీ సంథింగ్ అవి వస్తూ ఉంటాయి. సో అవి ఏర్పడాలి అంటే చుట్టుప్రక్కల బలమైన గాలులు రావాలి. చుట్టుప్రక్కల ఉన్న చల్లని గాలులన్నీ ఈ హోల్లోనికి రావాలి, ఈ అల్పపీడనం దగ్గరికి రావాలి. అవి ఎంత స్పీడ్తో వస్తున్నాయంటే దాన్ని బట్టే మనకు బయట జరిగేటువంటి అల్లకల్లలో మనకు అర్థమవుతుంది తుఫాను వచ్చింది. ఆ వాయు వేగం అంటారు, తీవ్రతను బట్టి మనం ఆ తుఫాన్ని ఎస్టిమేట్ చేస్తాం, దాని తీవ్రతను ఎస్టిమేట్ చేస్తాం. సో ఆ రకంగా ఈ యొక్క మేఘాలన్నీ ఫామ్ అయ్యి అవన్నీ ఒక్కగానో వెళుతూ ఆ తీరాన్ని దాటడం అని, అల్పపీడనం తీరాన్ని దాటింది, లేకపోతే అది తీరాన్ని రీచ్ అయింది, అవి వార్తలు మనం వింటూ ఉంటాం కదా. సో ఈ రకంగా క్రియేట్ అయ్యి తుఫాన్ లాగా మారి ఆ తుఫాన్ ఏం చేస్తుంది అంటే బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది. తుఫాన్ ఏం చేస్తుంది అంటే నష్టాన్ని చేకూరుస్తుంది. అంటే మీరు గమనించండి, తుఫాను ఏర్పడాలి అంటే ఏం కావాలి మనకు? మెయిన్ సోర్సెస్. తుఫాను కావాలి అంటే మనకు ముందు ఏం కావాలా? అల్పపీడనం ఏర్పడాలి. అల్పపీడనం ఏర్పడినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాలి అంతా వాయువేగంతో వస్తుంది. మరి అల్పపీడనం ఏర్పడాలి అంటే మనకేం కావాలా? గాలి. గాలిలో వేడి, తేమ. అంటే తుఫాను ఏర్పడడానికి మెయిన్ సోర్సెస్ ఏంటి? ఓన్లీ టూ ఎలిమెంట్స్, టూ థింగ్స్. ఒకటి గాలి, నీరు. గాలి ఏం చేస్తుంది? ఆ గాలిలో ఉన్న వేడి వలన ఆవిరినంతా పైకి తీసుకెళ్ళి ఆ ఆవిరి అంతా మేఘాలుగా మారి మరలా వర్షంగా వస్తుంది. మనం అందుకే సైన్స్లో చదువుకుంటాం, మేఘాలు వర్షం ఎలా వస్తుంది అంటే ఇదే సైకిల్ జరుగుతుంది. భూమి మీద నీళ్ళు ఉంటాయి, నీటి మీద ఆ నీటి ఆవిరంతా పైకి వెళ్తుంది, ఆవిరంతా మేఘాలుగా మారుతాయి, మరలా మేఘాల నుంచి వర్షం కిందికి వస్తుంది, రీసైకిల్. అవునా కాదా? సైన్స్. దీనికంతా సోర్స్ ఎవరంటే గాలి, నీరు. అందుకే యేసుక్రీస్తు వారు ఇమ్మీడియట్గా లేచి వేడిని గద్దించిండు, గాలిని. యేసుక్రీస్తు వారికి అలా తెలుసు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ తుఫాను, భయంకరమైన తుఫాను ఏర్పడడానికి కారణము గాలి, సముద్రం అని యేసుక్రీస్తు వారికైనా తెలుసు. పోనీ మనం కామన్గా ఎస్టిమేట్ చేయడానికి సముద్రం కాబట్టి తుఫాను వచ్చింది అనుకుంటున్నాం, దానికి సోర్స్ గాలి అని యేసుక్రీస్తు వారికైనా తెలుసు. మన లెక్క ఏమైనా స్టడీ ఉన్నదా ఆ రోజులలో? మన లెక్క ఏమైనా బోధించరా? మన లెక్క ఏమైనా ఆ కాలంలో మేబీ ఉండొచ్చు. ఆయన పోనీ ఉన్నా ఆయన చదువుకున్నాడా? ఆయన స్కూల్కి వెళ్ళినాడా? మన లెక్క పుస్తకాలు చదువుకున్నాడా? మన లెక్క సైన్స్ చదివినాడా యేసుక్రీస్తు వారు? ప్రశ్న ఏంటంటే,
ఈ తుఫానుకి గల కారణము, ద మెయిన్ సోర్స్ గాలి, సముద్రం అని ఎలా తెలుసు ఆయనకి? ఎస్, దట్ రియలైజేషన్ షుడ్ హ్యావ్ టు us. ఆ సముద్రాన్ని సృష్టించింది ఎవరు? ఆయనే. గాలిని సృష్టించింది ఎవరు? ఆయనే. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? ఆయనే. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి మార్పు వెనకాల ఉండే కారణాలు ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. అందుకే ఇమ్మీడియట్గా గాయం ఏందో దానికి మందు వేసింది. ఏ గాయానికి తగిన మందు ఆ గాయానికి వేసింది. ఏమైంది ఆ తర్వాత? గాలిని, సముద్రమును గద్దింపగా అవి ఏం పోయినాయంట? మిక్కిలి నిమ్మలమాయను. ఉపే. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సృష్టికర్త ఆయనే అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే మనిషికి తెలవనటువంటి, మనిషిని గ్రహించలేనటువంటి సంగతులు, గూఢమైన సంగతులు ఆయన మాత్రమే గ్రహించింది. ఆ గ్రహించి ఎక్కడ వేటిని ఆయన గద్దించాలో ఇమ్మీడియట్గా వాటి మీద మాత్రమే ఆయన అధికారం చూపించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారికి సర్వస్వము తెలుసు, సృష్టి తెలుసు, సృష్టిలో జరిగే ప్రతి కార్యము ఆయనకు తెలుసు. అంటే సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు అని ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతున్నది. నెంబర్ 2, ఆయనే సృష్టికర్త అనడానికి రుజువు ఏమైంది అక్కడ? ఆయనే సృష్టికర్త అనడానికి రుజువు ఎక్కడ? ఇంకోటి ఏంటి మనకు? నేను సృష్టికర్త అంటానికి నేను ఎగ్జాక్ట్ రీజన్ చూపించాను. ఎగ్జాక్ట్గా అక్కడ సందర్భం ఏంటో, ప్రాబ్లం ఏంటో నేను చూపించి దాన్ని సెట్ చేశాను. నేను సృష్టికర్త అని రుజువుపరచడానికి సృష్టి ఏం చేసింది? సృష్టికర్తకి లోబడి. ఎప్పుడైతే ఆయన గాలిని, సముద్రాన్ని గద్దించాడో వెంటనే అవి ఏమైపోయినాయి? పెద్ద తుఫాను వస్తుంది. తుఫాన్ ఏమొద్దు, గట్టి గాలి వస్తుంది. నువ్వు బయటికి వెళ్ళి గాలి ఆగంటే ఆగుతుంది. అది మనం కూడా గాలి గడిచిపోతాం. సముద్రం దగ్గరికి పోయినాం, కెరటాలు అలలు ఎగేసి పడుతున్నాయి, అవి తీరాన్ని దాటి వస్తున్నాయి. నువ్వు దాన్ని చూసావన్నా అంటే అలలో అక్కడ ఆగు అనగానే నీ మాటిని ఆగుతాయా? ఆగవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అనే మనిషికి గాలి, సముద్రం ఏమైంది? లోబడ్డాయి, మాట విన్నది. అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా మనకేం చెప్తున్నది వాక్యం? సృష్టికర్త యేసుక్రీస్తు వారే రుజువు చేస్తున్నారు సృష్టి. ఎలా? ఆయన మాటకు లోబడి. ఎగ్జాంపుల్, మనం ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటున్నాం, ఓకేనా? కుక్క పిల్లని పెంచుకుంటూ ఉన్నాము. ఇక్కడ బాగా గమనించండి. బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు, కుక్క పిల్ల అక్కడ ఉన్నది, నువ్వు ఇక్కడ ఉన్నావు, బయట వాళ్ళు అక్కడ ఉన్నావు. కుక్క వెరైటీగా అరిచింది, అర్థమైందా? కామన్గా కాకుండా ఒక వెరైటీగా అరిచింది. అంటే ఒక వేరే గొంతుతోడో లేకపోతే వేరే విధంగా అరిచింది. అది బయట వ్యక్తులు గ్రహిస్తారా? ఆ అరుపుకు గల వెనుక కారణం ఏంటో గ్రహిస్తారు బయట వ్యక్తులు. అయితే యజమాని ఏం చేసింది? ఇమీడియట్గా పోయి దానికి అన్నం పెట్టినాడు. అంటే యజమానికి అర్థమయ్యే రీతిలో ఆ కుక్క పిల్ల తనకు తెలిసిన లాంగ్వేజ్లో ఇండికేషన్ ఇచ్చింది. బయట వ్యక్తులకు అర్థం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తులు దీన్ని పెంచలేదు, ఆ వ్యక్తులు దీన్ని చూసుకోవట్లేదు, ఆ వ్యక్తులు దీని యజమాని కాదు. ఎప్పుడైతే కుక్క పిల్ల వెరైటీగా అరిచిందో ఇమీడియట్గా యజమాని వెళ్ళి ఏం చేసినాడు? అన్నం పెట్టినాడు. అంటే ఆ యజమానికి కుక్క పిల్ల మధ్య ఉన్న సంబంధం అది నాకు అర్థమైపోయింది. ఓకే, ఈ కుక్క పిల్ల ఎవరికి సంబంధించింది? ఈ వ్యక్తికి సంబంధించింది అని అర్థమైంది. నెంబర్ 2, అదే వ్యక్తులు దగ్గరకు వచ్చారు, కుక్క పిల్ల అరుస్తూ ఉన్నది, వారి మీద ఎగబడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వ్యక్తులు కామన్ సైలెంట్గా నిలబడతారా? దాన్ని గద్దిస్తారు కుక్క పిల్లని, అయ్యాన ఏదో ఒకటి సంథింగ్ చెప్పి. అది అలా మాటిని వెనక పోతుందా?
వెనకపోదు. ఇమ్మీడియట్గా ఆ యజమాని వచ్చిండు, ఆగు అన్నాడు, పేరు పెట్టి పిలిచి, టామీ అక్కడ ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఆ వాయిస్ని ఆ కుక్కపిల్ల ఏమైంది, ఎగబడడం మానేసి ఒక పక్కకి వెళ్ళి దాని ప్లేస్లో అది కూర్చుంది. అంటే గమనించండి, ఇప్పుడు కుక్కపిల్ల ఎవరికి లోపడ్డది అంటే బయట చూసిన వారందరూ ఏమని గ్రహిస్తారు, ఈ కుక్కపిల్ల యజమాని మాట వింటున్నది. అంటే 2 సందర్భాల్లో అది వేరే రకంగా అరిచినప్పుడు దాని బాధ ఏంటో యజమాని అర్థం చేసుకున్నాడు. ఇది అరుస్తూ ఉన్నప్పుడు యజమాని గద్దించగానే అది లోబడి ఇతను నా యజమాని అని రుజువుపరిచింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఐడెంటిటీ. ఇన్ ద సేమ్ వే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు గాలిని అంటే ఆ తుఫాన్ని చూసి, సమస్యను చూసి గద్దించాడు, వేడిని గద్దించాడు, గాలిని, సముద్రం. ఆయన యొక్క సర్వజ్ఞాన తత్వాన్ని, ఆయన యొక్క సర్వాధిత్యను, ఆధిక్యతను, ఆయనకు ఉన్నటువంటి శక్తిని అవన్నీ అక్కడ రుజువుపడుతున్నాయి. ఇన్ ద సేమ్ వే, ఆయన గద్దించగానే గాలి, సముద్రం అయిపోయినాయి, మిక్కిలి నిమ్మలమైనది. అంటే ప్రపంచానికి, సర్వ ప్రపంచానికి ఆ గాలి, సముద్రం ఏం తెలియజేస్తుంది, ఇక్కడే సృష్టికర్త, యేసుక్రీస్తు వారే సృష్టికర్త, మేము ఆయనకు మాత్రమే లోబడతాము. ఎందుకు అంటే ఆయన మా సృష్టికర్త అని రుజువుపరుస్తున్నాం. అయితే ప్రశ్న ఏంటంటే, అల్పపీడనానికి, అవిశ్వాసానికి సంబంధం ఏంటి? ఇక్కడ మనం చూద్దామా, ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, 25 వచనం చూడండి, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించుకోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపి. మీరు ఒకసారి ఈ సందర్భాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు నిద్రిస్తున్నప్పుడు, తుఫాను వారి మీదకి ఎగిసిపడుతున్నప్పుడు, పేతురు కానీ శిష్యులు కానీ భయముతో నింపబడి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించవా అని అడిగినాడు. యేసుక్రీస్తు వారు లేచామనాలి చెప్పండి మీరు, ఏమనాలి లేచి? కామన్గా మన అండర్స్టాండింగ్లో, మన సందర్భంలో, మన పద్ధతిలో మనం అనుకుంటే ఏమనాలి? యేసుక్రీస్తు లేచి ఏమనాలా? ఒక సింహం నీ మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు వెళ్ళి పక్కనున్న వ్యక్తికి రక్షించవని అడిగినావు. ఆ వ్యక్తి నీతో ఏమనాలా కామన్గా? చెప్పండి. మీరే అనుకుంటారు ఏమనంటే బాగుండు కామన్గా. అది పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు పరిగెత్తుకెళ్ళి ఆ వ్యక్తిని రక్షించమన్నావు. ఆ వ్యక్తి నీకు ఎలా రెస్పాండ్ అవ్వాలి చెప్పండి? సారీ, తప్పించుకుందామని అలా కామన్గా. లేకపోతే నెక్స్ట్ ఇంకా ఏమంటే బాగుంటుంది? ఆ వ్యక్తి మనకి ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది? పారిపోదాం, పరిగెత్తుదాం, లేకపోతే ఇక్కడ దాచుకుందాం, లేకపోతే నువ్వు భయపడకు నేనున్నా అని చెప్పాలి కదా. ఏం భయపడకు, అది వచ్చేలోపు నేను నీకు సెక్యూర్ చేస్తా అని చెప్పాలి కదా. అవి కామన్గా ధైర్యం చెప్పే మాటలు రావాలి మనకి. శిష్యులు వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని రక్షించి మేము నశించిపోతున్నామంటే, యేసుక్రీస్తు వారు సంబంధం లేని మాట మాట్లాడినాం. ఆ సందర్భానికి, ఆ తుఫానికి, ఆ శిష్యుల భయానికి, ఆ గాలికి, అసలు ఆ వాతావరణానికి, ఆ సిచ్యువేషన్కి సంబంధం లేని మాట మాట్లాడింది. ఏంటి ఆ మాట? ఆయనను లేపిరి, పండుకున్నోని లేపిరు. లేపినాక ఆయన ఏమంటు శిష్యులతోటి, అందుకు ఆయన ఇక్కడ మాట చెప్పండి ఒకసారి. మీకు అర్థమైంది ఆ సందర్భం? నువ్వు పరిగెత్తుకెళ్ళి ఆ వ్యక్తికి వెళ్ళి దగ్గరికి పోయి రక్షించమంటే, ఆ రక్షించే వ్యక్తి భయపడద్దు అని చెప్పేది పోయి అల్ప విశ్వాసి అంటే నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు ఒకసారిగా.
అది వెనకల రన్నింగ్ పరిగెత్తుకుంటూ వస్తుంది మన దగ్గర పట్టుకోవడానికి. నువ్వు భయంతో, ప్రాణ భయంతో నువ్వు పరిగెత్తుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి కూర్చొని అల్ప విశ్వాసి అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఆ సందర్భానికి దీనికి ఏమైనా సింక్ అవుతుందా పదం? అసలు సింక్ అయ్యే పదమేనా అది? కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నారన్నమాట? సందర్భం లేని మాట ఎందుకు అన్నట్టు చెప్పాలి. ఎందుకు అసలు నేర్చుకోవాలి. తుఫాను ఎగిసి పడుతున్నది, అలలు బోటును కొడుతూ ఉన్నాయి. ఆ నడి సముద్రంలో వారు ప్రాణాపాయ స్థితిలో, కొన్ని నిమిషములు అయితే ప్రాణం పోతుంది అనేటువంటి సందర్భంలో వారు ప్రాణాన్ని అరచేతుల్లో పట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తు రక్షకుడా మమ్మల్ని కాపాడు, ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఆయనను తట్టి లేపినప్పుడు ఆయన లేచి సంబంధం లేని మాట మాట్లాడాలి. ఏంటి ఆ మాట? అల్ప విశ్వాసి. నిజంగా ఇది సంబంధం లేని పదమా మనకు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ నిన్ను అల్ప విశ్వాసి అని అంటున్నాడేమో, ఆ అల్ప విశ్వాసం అనే పదము నీకు నాకు సంబంధం లేని పదమా? మనకు అవసరం లేదు పదము. అసలు ఇక్కడ ఎందుకు అన్నాడు చూద్దామా ఒకసారి. అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుచున్నావు? ఎందుకు భయపడుచున్నావు? ఒకసారి చూడండి అందరిగా. మనము జనరల్గా వాక్యాన్ని అలా చదువుకుంటూ పోతే మనకు అనిపిస్తుంది అసలు ఎందుకు అని వచ్చి ఈ మాట. ఆ తుఫానుకు, శిష్యులకు, విశ్వాసానికి సంబంధం ఏంటి? సంబంధం ఏమైనా ఉన్నదా? తుఫాను, శిష్యులు, అల్ప విశ్వాసం సంబంధం ఏంటి అంటే, పేతురు కానీ శిష్యులు కానీ ఒక విషయాన్ని మర్చిపోయినారు. ఏంటి ఆ విషయం అంటే, ఒకసారి చూద్దామా. ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో 10వ వచనం చదవండి ఒకసారి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని ఇచ్చి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు. ఏ విశ్వాసం అది? ఏ విశ్వాసమో తెలుసా? శతాధిపతి తన దగ్గర పనిచేస్తున్న దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే, ఆ పక్షవాయువుల వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఉన్నాడు. శతాధిపతి వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. ఇంటికి వెళ్దాము అంటే శతాధిపతి ఏమన్నాడు? ఇక్కడ చూడండి, మీరే చదవండి. వచనం 7వ వచనంలో, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా వెళ్ళిపోదాం ఇంటికంటే 8వ వచనంలో ఏమంటున్నాడు శతాధిపతి? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము అంటే. ఒకసారి చూడండి, ఏ విశ్వాసము? ఆ విశ్వాసము. నువ్వు ఇక్కడ ఉన్నా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా ఇంటిలో ఉన్న దాసు శుద్ధపరచబడగలదు. అది విశ్వాసం. అర్థమైందా? అయ్యా, నువ్వు నా ఇంటికి రానవసరంలే, ఆ వ్యక్తిని నువ్వు ముట్టుకోనవసరంలే, వ్యక్తిని చూడనవసరంలే, నువ్వు ఇక్కడ ఉండి ఒక్క మాటము నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని మాటకు చాలు. ఏమవుతాడు దాసుడు? స్వస్థపడతాడు. ఆ విశ్వాసము ఎవరికి లేకపోయింది? ఈ తుఫానులో, ఆ నడి సముద్రంలో అదే యేసుక్రీస్తు వారు వారి యొద్ద పడవలో నిద్రిస్తున్నాడు కదా, యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు కదా. పక్షవాయు గల వానితో యేసుక్రీస్తు వారు లేరు ఆ సమయంలో. అయినను లేకపోయినా స్వస్థత కలుగుతుందనే విశ్వాసము మీరు గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలో లేకపోయినా స్వస్థపడతాడు అనేటువంటి విశ్వాసము, ఆ పడవలో యేసుక్రీస్తు వారు వారితో ఉన్న ఈ తుఫానులో మేము రక్షించబడతాం అనేటువంటి విశ్వాసం లేకపోయింది శిష్యులకి.
గమనించరా? శతాధిపతి ఏమంటుండు? నువ్వు లేకపోయినా కార్యం జరుగుతుంది. శిష్యులు ఏమని ఆలోచిస్తారు? యేసుక్రీస్తు వారు వారితో ఉన్నా భయపడుతున్నారు. డిడ్ యు గెట్ ద పాయింట్? మీకు అర్థమైంది అందులో ఉన్నటువంటి సందర్భం? అక్కడ ఆ శతాధిపతి, అన్యుడైన శతాధిపతి విశ్వాసం చూసి ఆశ్చర్యపోయినాడు. యేసుక్రీస్తు వారితో నడుస్తూ నడుస్తూ అన్ని చూస్తున్న అపోస్తలుడు శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడింది. ఇన్ ద సేమ్ వే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తుఫాను వంటి శ్రమలు నీ కుటుంబంలోనికి, నీ వ్యక్తిగత జీవితంలోనికి అలలలాగా వచ్చి పడుతున్నా, ఎగిసి పడుతున్నా, అవి పదే పదే నిన్ను కొడుతూ ఉన్నా, పదే పదే నిన్ను కృంగతీస్తూ ఉన్నా, పదే పదే నిన్ను బాధపడుతూ ఉన్నా, పదే పదే అప్పుల బాధలు, ఆలోచనలు, జాబ్ లేక, చదివిన చదువుకి మనకు తగినటువంటి స్టేటస్ లేక మనం ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించక ఆ నిరుద్యోగం అనేటువంటి అలలు మనల్ని పదే పదే కొడుతూ ఉన్నప్పుడు, కుటుంబం ఎల్లక మనం తీసుకున్న అప్పుల వలన మనం ఆర్థికంగా నలిగిపోయి ఆ ఆర్థిక బాధలు మనల్ని పదే పదే కొడుతూ ఉన్నప్పుడు, మన ఇంటిని కప్పేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క సముద్రం ఆ శ్రమలలో ఆ కుటుంబం అనేటువంటి నావని ఈదలేక మనం వింటూ ఉన్నప్పుడు, అలాంటి శ్రమలలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకేమి లేదు తక్కువైందో తెలుసా? మనం ఏమి కోల్పోతున్నామో తెలుసా? ఈరోజు దేవుడు ఒకవేళ నీవు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నిన్ను చూసి విశ్వాసి అని పిలవగలడా, అల్ప విశ్వాసి అని పిలుస్తూ ఉన్నాడు? ఎలా ఉంది నీ విశ్వాసం ఈరోజు? ఈరోజు దేవుడు స్ట్రైట్గా నేను అడుగుతూ ఉన్నాను. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క స్టడీ లైఫ్లో, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి సందర్భంలో ఎదురయ్యే శ్రమను బట్టి నువ్వు శతాధిపతి వలె ఆయన లేకున్నా ఆయన మాట మాత్రం సెలవిస్తే నా జీవితం బాగుపడుతుంది, నా ఉద్యోగం వస్తుంది, నా జీవితం సెట్ అవుతుంది, నా కుటుంబం సెట్ అవుతుంది, నా రోగం పోతుంది, నా వ్యాధి పోతుంది అని విశ్వాసంతో ఉన్నామా? లేదా యేసుక్రీస్తు వారు నీతో ఉన్నప్పటికీ అది గ్రహించక, ఆ విశ్వాసం అంటే ఆ గ్రహింపు నీలో లేక, చిన్న శ్రమ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే చర్చికి దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, అవిశ్వాసంలో మునిగిపోయి అల్ప విశ్వాసిగా మారుతున్నావు. ఎలా ఉంది నీ స్టేటస్? ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొంచెం శ్రమ రాగానే పడిపోతాం. ఇన్ ద సేమ్ వే మనకి ఏదైనా కొంచెం అతి సంతోషం కలగానే మనం వెళ్ళిపోతాం బయటికి. శ్రమ వచ్చినా విశ్వాసంలో మనం దిగజారిపోతాం. మనకి ఏదైనా బయట నుంచి పరిచయమైనా, అంటే ఏదైనా ఎగ్జాంపుల్ నవ్వేడేస్ రకరకాలుగా జరుగుతున్నాయి కార్యక్రమాలు బయట. అంటే మన సహోదరులకు సంబంధించి మన అన్య సహోదరులు కానీ వారు కొన్ని ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో వారు అక్కడ పెట్టినప్పుడు, విగ్రహాలు పెట్టినప్పుడు, లేదా అవి జరుపుతూ ఉన్నప్పుడు మనం ఏమైపోతున్నాం? పడిపోతూ ఉన్నాం. మనం అక్కడికి వెళ్తున్నాం, ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం, మనం చేస్తూ ఉన్నాం. లేదా అది పక్క పెట్టండి, మనకి ఇష్టమైన మన అభిమాని సినిమా వచ్చింది, మనం ఇమీడియట్గా ఏం చేస్తున్నాం? ఇన్ని రోజులు కాపాడుకున్న భక్తి అంతా ఒక్క ఫ్లోటింగ్తో ఎగిరిపోతుంది. అవునా కాదు? ఇన్ని రోజులు మనం నిష్టగా భక్తిని కాపాడుకుంటూ వస్తున్నాం. సినిమాలకు పోకుండా, థియేటర్లకు పోకుండా, అతను చిల్లర పాటలు వేయకుండా, అలంటుకుండా ఆడపాటలు వేయకుండా, అవన్నీ చేయకుండా మనం నిష్టగా కాపాడుకుంటూ వస్తున్నాం. సడన్గా ఒక రేంజ్లో ఉన్నటువంటి మూవీ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రవాహంలో మన భక్తి ఏమైపోయింది? పటకపోయింది. ఏమైపోయినాం? సినిమాలకు వెళ్ళిపోయినాం, థియేటర్లకు వెళ్ళిపోయినాం, మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయినాం, అల్లరితో కూడిన ఆటపాటలో మునిగిపోయి ఆ డీజేలు అంటూ అవంటి ఇవంటూ మరలా తుఫాన్లో మునిగిపోయాను, ఆ ప్రవాహంలో కొట్టకపోయాను. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను దర్శించి శతాధిపతి వారు నిన్ను కనుగొంటాడా? నిత్యము ఆయనతో ఉన్న పేతురు, అపోస్తలుల వలె అల్ప విశ్వాసాన్ని కనుగొంటాడు.
ఎలా ఉంది మీ భక్తి? ఎలా ఉంది? నెంబర్ 2, సమస్య రాగానే యేసుక్రీస్తు వారు నీతో ఉన్నాడనేటువంటి ఆయన సామర్థ్యాన్ని మర్చిపోయి విశ్వాసంలో దిగజారిపోతున్నావా? ఎంత సమస్య వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం లేకున్నాడు. ఈరోజు మనము 2 వ్యక్తులను చూస్తున్నాం. శతాధిపతి అన్యుడు, శిష్యులు ఆయన వెంబడించేవారు. శతాధిపతికి రోగం వచ్చి అంటే దాసుకి రోగం వచ్చింది. శతాధిపతి ఏం కోరుకుంటున్నాడు? ఆయన లేకపోయినా ఆయన మాట ఉంటే చాలు. అంత విశ్వాసం. యేసుక్రీస్తు వారి నోట నుండే సాక్ష్యాన్ని పొందుకునేంత విశ్వాసం ఉంది. అవునా కదా? అందుకే ఏమన్నాడు? ఇశ్రాయేలులోని ఎవరికైనా నేను ఇంత విశ్వాసము చూడలేదు. ఆ మాట విన్నప్పుడన్నా శిష్యులు గ్రహించాలి కదా. అంటే దేవుడు మన దగ్గర నుండి విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. శ్రమ రాగానే మనం పడిపోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు అని గ్రహించాలి కదా. ఈ సందర్భం తర్వాతనే కదా తుఫాన్ వచ్చింది. కానీ ఇమీడియట్గా అన్నీ చూసినా తుఫాన్ రాగానే ఏమైపోయినా మరలా పడిపోయినా. కారణం ఏంటో తెలుసా? శ్రమ రాగానే ఇమీడియట్గా మనలోనికి ఏమొచ్చేస్తుంది? భయం, సందర్భానితో కూడిన భయం. ఆ భయం రాగానే మనం ఏమైపోతున్నాం? మన భక్తిని మర్చిపోతున్నాం. ఆ భయం రాగానే మనం ఏమైపోతున్నాం? మన దేవుడు ఎవరో మనం మర్చిపోతున్నాం. ఆ భయం అనేటువంటి ప్రవాహంలో మనము ఆ భయంతో పాటు మన విశ్వాసంతో కూడా కొట్టుకుంటాం. ఇక చివర మిగిలింది ఏంటి మనకు? ఆ శ్రమ, మన అల్పవిశ్వాసం. ఆ శ్రమ, మన అల్పవిశ్వాసం. కాబట్టి మనలో అల్పవిశ్వాసం ఉన్నంత కాలం మన శ్రమలు మనల్ని తొలగి పోవట్లేదు. మనం ఇంకా ఎందుకు అదే స్థితిలో మనం దిగజారిపోతూ, కృంగిపోతూ, పడిపోతూ, లేవలేని పరిస్థితులు ఉన్నామంటే అదే అల్పవిశ్వాసంతో మనం జీవిస్తాం. అందుకే దేవుడు దేన్ని గద్దించాడో తెలుసా? మొట్టమొదట దేన్ని గద్దించాడు? గాలిని, సముద్రాన్ని కాదు, శిష్యులలో ఉన్న అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. ఫస్ట్ ఆయన లేవగానే మొదట మనను సముద్రం పరిస్థితులు, వాతావరణంలో ఉన్న సమస్యను కాదు ఆయన గ్రహించింది. మొట్టమొదట ఆ మనుషులలో ఉన్నటువంటి ఆ మూల కారణమైన భయానికి మూల కారణమైనటువంటి అవిశ్వాసాన్ని ఆయన గద్దించింది. అందుకే ఇందాక అడిగిన కదా, అల్ప విశ్వాసానికి ఆ తుఫానికి, ఈ శిష్యులకి, ఆ సందర్భానికి మధ్య యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? సంబంధం లేని మాట అన్నాడు కదా. ఏమన్నాడు? సంబంధం లేని మాట, అల్ప విశ్వాస. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సంబంధం లేని మాట? సంబంధం లేని మాట సందర్భోచితమైన మాట, సందర్భంతో కూడిన మాట, పలకవలసిన మొట్టమొదటి మాట. ఎందుకు అంటే తుఫానికి గాలి, సముద్రం ఎలా కారణమో మన భయానికి అల్ప విశ్వాసం కారణం. అర్థమైంది లాజిక్? తుఫాన్ రావడానికి గల కారణం ఏంటిది? గాలి, సముద్రం, వాటిని దించండి. అంతకంటే ముందు ఇప్పుడు ఆ గాలి తుఫాను రాగానే శిష్యులలో ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. ఆ భయం రావడానికి గల కారణం ఏంటి? వారిలో ఉన్న అల్ప విశ్వాసం. అంటే అల్ప విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పటికీ, కన్న ఎదుట ఉన్నప్పటికీ వారు ఏ భయంతో బాధపడుతున్నారు? ప్రాణ భయం, మేము ఎక్కడ చచ్చిపోతాము. అందుకే వారి హృదయ లోతులలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని గద్దించింది. తుఫానికి గాలి, సముద్రం కారణం, వారి భయానికి అల్ప విశ్వాసం కారణం. అల్ప విశ్వాసాన్ని గద్దిస్తే వారిలో ఉన్న భయం పోతుంది. వారిలో ఉన్న భయము పోతే వారిలో విశ్వాసము స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండ్? అర్థమవుతుందా? కాబట్టి నీలో అల్ప విశ్వాసం పోవాలి అని ఆయన దాన్ని గద్దించి ఆ భయానికి మందు వేసి వారిలో విశ్వాసాన్ని పెంపొందించింది. ఎలా? మరలా గాలి, సముద్రమును అణచి, చూడండి, అణచిన తర్వాత ఏమంటున్నారు వారు?
చివరి వచ్చిన 27 వచ్చిన ఆశ్చర్యపడి ఆ మనుషులు ఆశ్చర్య. చూడండి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏముంది? భయం ఉంది వారి హృదయంలో. ఇప్పుడేమొచ్చింది? సడన్గా ఆశ్చర్యం వచ్చింది. భయానికి బదులు ఇప్పుడు ఏమొచ్చింది? ఆశ్చర్యం వచ్చింది. అంటే చూడండి, భయాన్ని తీసివేసినాడు దేవుడు. ఆ భయం పోవడానికి గల కారణం ఏంటో తీసివేసినాడు. అల్పవిశ్వాసాన్ని గద్దించి వారిలో ఉన్న భయాన్ని తీసివేసి ఆ పరిస్థితుల్ని అనుకూలపరిచి ఇప్పుడు వారిలోనికి ఏమి నింపుతున్నాడు? వారి హృదయంలోనికి ఆశ్చర్యంతో కూడినటువంటి విశ్వాసాన్ని. చూడండి, ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో అంటే చూడండి ఒకసారి, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆలోచన విధానము ఈ సందర్భం తర్వాత ఆలోచన విధానం మారిపోయింది. ఈయన ఎట్టివాడో అంటే దాని అర్థం ఏంటి? తక్కువ అంచనా వేశారు. ఈయనని ఇప్పుడు ఇంతకుముందు తక్కువ అంచనా వేశారు. అది చూసిన తర్వాత ఇప్పుడు ఆశ్చర్యపడి వామ్మైన సాధారణమైన మనిషి కాదు, వామ్మైన మామూలోడు, ఈయన ఉద్దరు పెట్టుకోవద్దురా బాబు. అర్థమైందా? అంటే ఆ సందర్భం, వారికి ఉన్నటువంటి మనస్తత్వం. ఈయన ఎట్టివాడో, ఈయన మామూలు అనుకున్నాం కానీ సముద్రం ఆయనకు లోబడుతుంది, ఆ తుఫాను ఆయనకు లోబడుతుంది, ఆ గాలి ఆయనకు లోబడుతుంది. ఈయన ఎట్టివాడు అని చెప్పుకొని మరలా నూతనమైన ఆ మనస్సు వారికి వచ్చేసింది. నూతనమైనటువంటి దృక్పథ మార్పులు స్టార్ట్ అయింది ఆయన మీద. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏం సెలవిస్తున్నాడంటే, తుఫాను వలె, అలజడుల వలె, అలల వలె, ప్రవాహముల వలె నీ మీదికి, నీ కుటుంబం మీదికి ఎన్ని శ్రమలు వచ్చినా అవి ఆర్థిక రూపంలోను, అనారోగ్య రూపంలోను, అప్పుల రూపంలోను, వ్యాధుల రూపంలోను, చింత రూపంలోను, లేకపోతే మన కుటుంబ వ్యక్తులు చనిపోతారేమో, మనం కోల్పోయి ఉండొచ్చేమో, ఆ రూపంలోను, ఏ రూపంలో నీ కుటుంబం మీదకి పదే పదే శ్రమలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పటికీ, నీ కుటుంబాన్ని కొడుతూ ఉన్నప్పటికీ, దేవుడు రోజు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నా శిష్యుల వలె నీవు అల్ప విశ్వాసగా ఉండొద్దు. తుఫాను చూసి భయపడిన శిష్యుల వలె సందర్భాన్ని బట్టి నువ్వు భయపడొద్దు. శ్రమలను చూసి నువ్వు భయపడొద్దు. ఈరోజు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని గద్దిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు భయపడుతున్నావేమో, ఇంతవరకు నువ్వు కృంగిపోతున్నావేమో, ఇంతవరకు నా బ్రతికిదే అనుకుంటున్నావేమో, ఇంతవరకు నేను బాగుపడను, నాకు ఉద్యోగాలు రావు, నా స్థితి ఇంతే, నా కుటుంబం స్థితి ఇంతే, నా వ్యక్తిగత జీవితం ఇంతే, నా ఆరోగ్య పరిస్థితులు ఇంతే, నేను బాగుపడను, నేను ఎన్నో స్వస్థత పొందుకోను, సంవత్సరాల నుండి నేను ఈ వ్యాధితో బాధపడుతున్నా, లేదా సంవత్సరాల నుండి నాకు పిల్లలు లేక నేను బాధపడుతున్నా, ఇక నేను లైఫ్ లాంగ్ నా బ్రతికింతే, నాకు పిల్లలు పుట్టరు, నా బ్రతుకు బాగుపడదు అనేటువంటి ఆలోచనతో నువ్వు కృంగిపోతూ చింతిస్తూ ఉన్నావేమో. ఈరోజు నీతో దేవుడు చెప్తూ ఉన్నాడు, తీసేయి ఆ విశ్వాసం, తీసేయి ఆ నమ్మకం. గద్దిస్తూ ఉన్నాడు దేవుడు, నా శిష్యుల వలె నీవు అల్ప విశ్వాసిగా ఉండొద్దు. శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు, పారిపోవద్దు. శ్రమను చూసి పరిగెత్తుకుంటురా నా దగ్గరికి. శ్రమను చూసి పారిపోవడం కాదు, కానీ ఆ శ్రమను మూలాలు సైతము కదిలించగలిగినటువంటి, మూలాలు సైతము తీసివేయగలిగిన ప్రభు వద్దకు నువ్వు పరిగెత్తుకుంటున్నావు. అందుకే ఈ ఉదాహరణ మత్తయ్య గారు ఉదాహరిస్తూ రాస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. ఇదిగో ఈ సృష్టికర్తే, ఈ మెస్సయ్య అనే ఈ దేవుడు. అర్థమైందా? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన రీతిలో చిన్న సందర్భం, 5 వచనాల్లో ఉన్న సందర్భం. మత్తయి సువార్త 8వ అధ్యాయం కదా, 23 నుండి 27 వచనాలు, 22 నుండి 27 వచనాలు, 5 వచనాల్లో ఇంత అందులో మనం గమనించినట్లయితే వాక్యంలో ఇంత డెప్త్ ఉన్నది. ఆయన ఉత్తీర్ణ లేచి ఎందుకు అన్నాడు కదా, తుఫాను వచ్చింది, శిష్యులు పరిగెత్తుకొని పోయినారు, ఆయన లేపినారు, తుఫాను గద్దించాలి కదా. సందర్భంలో ఆ సంబంధం లేని మాట ఏమన్నాడు, అల్ప విశ్వాసి అని అన్నాడు. ఎందుకు అన్నాడు?
సంబంధం లేని మాట అన్నాడు ఆయన. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి మూలాలు, ఆ భయానికి కారణమైన అల్ప విశ్వాసాన్ని గద్దించి, ఆ తరువాత తుఫానికి మూలమైనటువంటి గాలిని, సముద్రం ఆయన గద్దించి అటు శిష్యులలో ధైర్యాన్ని నింపాడు, ఇటు వాతావరణాన్ని నిమ్మలపరిచాడు. రెండిటికి సమాధానం తీసుకొచ్చాడు. అర్థమవుతుందా? వాతావరణాన్ని, సముద్రాన్ని, తుఫాను నెమ్మదిపరిచి నేనే సృష్టికర్త అని మరొకసారి ఆయన రుజుపరుచుకున్నాను. ఆ గాలి, సముద్రము, తుఫాను అణిగిపోయి ఈయనే సృష్టికర్త అని సాక్ష్యం చెప్తున్నాయి రెండు. తద్వారా శిష్యులు చెప్పిన మాట ఏంటి? ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన మామూలు మనిషి కాదు. మోకరిస్తామా? అందరం ఒకసారి తలలో ఉంచుదామా?